ఎస్సీ 57 ఉపకులాలలో బంధువులందరికీ నమస్కారం. నా పేరు గడ్డం యాదగిరి, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుల్ని. అయితే మనం ఎట్లా 100 సంవత్సరాల నుంచి వెళ్ళి మనం అదే పరిస్థితిలో ఉంది. మన సామాజికానికి మా సామాజిక వర్గం చిందు కళాకారులం. ప్రతి ప్రభుత్వం మమ్మల్ని వాడుకొని వదిలేసిన తప్ప మాకేమీ ఇవ్వలేదు ఇప్పటిదాకా. చెప్పాలంటే పెద్ద స్టోరీ ఉంటుంది మాది. కానీ మనకు ఎట్లా న్యాయం జరగాలంటే అన్ని కులాలు ఎస్సీ 57 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో మన కష్టాలు, మన బాధలు, మన అన్ని గవర్నమెంట్ చూసి, సుప్రీంకోర్టు చూసి మనకు ఎస్సీ వర్గీకరణ అనేది ఒకటి మనకు ఆయుధం ఇచ్చింది. కానీ దీన్ని మాదిగలకు మాలకు కాదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఉద్యోగాలు పొందుతూనే ఉంటారు, లబ్ధులు పొందుతూనే ఉంటారు, మంత్రులు అయితేనే ఉంటారు, మినిస్టర్లు అయితేనే ఉంటారు. అందరూ మన ఒక్క వార్డు నెంబర్ కూడా కాలే. కానీ మనం ఇట్లా ఏకధాటిగా మనందరం ఏకకంఠంతో అప్పుడు కాక తెలంగాణ ఉద్యమంలో మనం పాల్గొని మన అందరి కళలు అందరం మన గొంతులు ఎట్లయితే లేవనెత్తినమో ఇప్పుడు కూడా మన ఎస్సీ 57 ఉపకులాలు అందరం గల్లి నుంచి ఢిల్లీ దాకా మన వాయిస్ వినిపడితేనే మన పిల్లల భవిష్యత్తు, మన తరాల భవిష్యత్తు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనం ఉన్నాము అనేది తెలిసిపోతుంది. ఇప్పటికి మనం ఉన్నామా లేదా అన్నది ఓటర్ల యంత్రాలు మాత్రం అయినాం ఎలక్షన్ అప్పుడు. తదుపరి మనలా ఎవరు చూస్తూ లేరు, ఏ మంత్రి చూస్తూ లేరు. ఒక్క స్వార్థపరులు ఏమైనా రాజకీయ నాయకులు దాంట్లో ఉన్న మన వాళ్ళైనా వాళ్ళొక్కరు లబ్ధి పొందుతారు తప్ప ప్రతి ఒక్కరు మా దాంట్లో బీడీ, బీకామ్, బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏ ఉద్యోగాలు లేవు, ఆటో నడుపుతారు. ఆ కళాకారులు కూడా ఎవరు దేక్తలేరు. ఏమైనా పెయింటింగ్ రంగులు వేస్తారు. కానీ మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే సాధించగలుగుతాం. నీదేదని కాదు, మన ఎస్సీ 57 ఉపకులాలు ఒక కుటుంబం. జై భీమ్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.